హాయ్ అండి, నా పేరు మాన్స. సో చూసారు కదా, మీరు నా కార్ వీడియో అంతా కూడా చూసారు కదా. సో ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఉండడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఫర్ ఎవర్ ఆపర్చునిటీ. సో నేను ఫర్ ఎవర్ కి రాక ముందు నేను జస్ట్ ఒక నర్సింగ్ కంప్లీట్ చేసి బయట ఒక 5,000 కి ఒక 6,000 కి బయట వర్క్ చేశాను. సో అలాంటి క్రమంలో ఇంకేదైనా ఆపర్చునిటీ బాగుండు, ఇంకా ఇన్కమ్ సరిపోవట్లేదు అని చెప్పేసి సో నేను ఈ ఆపర్చునిటీని సోషల్ మీడియా ద్వారా అప్రోచ్ అయ్యాను. సో అప్పుడు ఏంటంటే జస్ట్ ఒక ట్రైనింగ్స్ అనేవి విన్న తర్వాత ఓకే, ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ద్వారా నా లైఫ్ మారుతుందని నాకు అనిపించింది. సో అప్పుడు నేను డెసిషన్ తీసుకున్న క్రమంలో మనకు ట్రైనింగ్స్, అప్లైన సపోర్ట్, అందరి సపోర్ట్ ద్వారా ఈ రోజు నేను ఒక మేనేజర్ పొజిషన్ లో ఉండి కార్ తీసుకోవడం జరిగింది. సో బయట అంతా కూడా ఏమనుకుంటున్నారంటే ఫర్ ఎవర్ అనేది చేయలేమని కొంతమంది, ఫేక్ అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. సో మీరు ఇందులోకి వస్తేనే ఫర్ ఎవర్ అంటే ఏంటనే విషయం మీకు తెలుస్తుంది. సో ఇక్కడికి రండి, 100% సక్సెస్ అనేది మీ సొంతం అవుతుంది. సో బయట నేను వర్క్ చేసినప్పుడు అసలు కార్ అనేది తీసుకుంటానని డ్రీమ్ కూడా నా లైఫ్ లో లేదు. ఎందుకంటే అలాంటి స్థితిలో నేను ఉన్నాను. అలాంటి పూర్ ఫ్యామిలీ నుంచి నేను వచ్చాను. సో ఎవరైనా సరే ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఆపర్చునిటీ టేకప్ చేసిన తర్వాత విత్ ఇన్ ఒక 6 months, 2 months, 3 months లోనే సక్సెస్ వస్తుంది, నేను అందరిలాగా ఉండొచ్చని అనుకుంటారు. సో అలా ఏం కాకుండా ఒక 1 year ఇక్కడ మీరు ఖచ్చితంగా వర్క్ చేశారంటే మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని కూడా మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. నేను ఏదైతే ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక 6,000 అనేది నా ఇన్కమ్. ఈ రోజు ఫర్ ఎవర్ లో నేను ఒక 1 year 4 months జర్నీలో ఈ రోజు నా ఇన్కమ్ ఎంత అంటే 1 lakh ఎబో. సో ఇంత ఇన్కమ్ తీసుకోవడానికి నాకు ఒక 1 year 3 months జర్నీ టైం పట్టింది. ఈ రోజు నేను కంపెనీ తరఫున కార్ అనేది తీసుకున్నాను. బయట ఏమంటే కార్ తీసుకోవడానికి ఎంత టైం పడుతుందో చెప్పలేము. బట్ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ద్వారా జస్ట్ ఒక 1 year లోనే నేను కంపెనీ ద్వారా కార్ అనేది తీసుకున్నాను. అంటే నా ఓన్ మనీ కాకుండా ఒక 9 lakhs అనేది నా కంపెనీ ఇవ్వడం వల్ల, దాని వల్ల నేను ఈరోజు కారు 16 lakhs పెట్టి కార్ తీసుకున్నాను. సో నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ రోజు అయితే నేను. సో చాలా ప్రౌడ్ గా కూడా ఫీల్ అవుతున్నాను. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళైతే ఇంకా కొంచెం హార్డ్ వర్క్ చేయమని చెప్తాను. జాయిన్ అవ్వని వాళ్ళైతే ఇలాంటి ఆపర్చునిటీ మీరు టేకప్ చేసి మీ లైఫ్ మార్చుకోవాలని చెప్తాను. జాయిన్ అవ్వగానే విత్ ఇన్ ఒక 1 month వర్క్ చేసి నేను చేయలేను అని చెప్పేసి గివ్ అప్ ఇవ్వడం, ఒక 1 year పని చేయగానే నేను చేయలేని చెప్పేసి అంటే రిజెక్షన్స్ రాగానే డల్ అయిపోవడం, ఇవన్నీ కాకుండా ఇవన్నీ పక్కన పెట్టేసి సక్సెస్ వస్తుందని మీరు ఖచ్చితంగా నమ్మారు అంటే 100% సక్సెస్ తీసుకుంటారు. మీరు ఏదైతే నెగిటివ్ గా ఆలోచిస్తున్నారో ఆ నెగిటివ్ అనేది మీ సక్సెస్ ని అక్కడే ఆపేస్తుంది. మీరు ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్ పక్కన పెట్టేసి పాజిటివ్ గా మీరు ఎప్పుడు ఆలోచిస్తారో అప్పుడే మీరు అనుకున్నట్టుగా ఫర్ ఎవర్ లో సక్సెస్ అవుతుంది. మనం ఏదో వచ్చి చేయాలి కాకుండా మనము పైన అప్లైన్ సపోర్ట్ ద్వారా తీసుకొని మనకి సపోర్ట్ చేయడానికి, మనల్ని విన్ చేయడానికి ట్రైనింగ్స్ ఉంటాయి, అప్లైన్ సపోర్ట్ ఉంటుంది. వీళ్ళందరి సపోర్ట్ ద్వారా మనం చేయాలి. అంతేగాని మనము అంటే ఓన్ గా చేయాలి అన్నది ఏం లేదు. మీకంటూ ఒక టీమ్ సపోర్ట్ ఉంటది, టీం వర్క్ ఉంటది ఇక్కడ మెయిన్ గా. సో ఆ టీం వర్క్ కనుక మీరు నిజంగా చేయగలిగితే, ఆ టీమ్ సపోర్ట్, టీమ్ ట్రైనింగ్స్ కనుక మీరు తీసుకోగలిగితే ఖచ్చితంగా సక్సెస్ తీసుకుంటారు. అండ్ కొంచెం కూడబెట్టుకున్న మనీ మా దగ్గర కేవలం 20,000 మాత్రమే ఉన్నాయి సార్. అప్పుడు ఫరార్ లో జాయిన్ అయిన 2cc చేయడానికి అసలు స్టెప్ చేయడానికి అసలు మా దగ్గర జీరో ఏం లేదు. కానీ నా లైఫ్ మారుతుందని ఇతను నాకు సపోర్ట్ చేశాడు, 100% సపోర్ట్ చేశాడు. అండ్ నువ్వు చేస్తావు, నువ్వు చేయగలుగుతాను సపోర్ట్ ఇచ్చి ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి మెయిన్ రీజన్ తనే సార్. తను కనుక ఆ రోజు సపోర్ట్ చేయకపోతే ఈ రోజు నేను స్థాయిలో ఉండదని కాదు.